సినిమా ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు, కానీ వార్ 2 యుద్ధం మాత్రం అప్పుడే మొదలైంది. ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ కాదు, హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే ట్రెండ్. ఈసారి ఫ్యాన్ వార్ స్టార్ట్ చేసింది ఫ్యాన్స్ కాదు, హీరోలు ఎన్టీఆర్, హృతిక్. మరి డామినేషన్ ఎవరిది? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ వార్ 2. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ హైప్ ఉంది. అయితే ఇప్పుడు ఎక్స్లో హీరోల మధ్య హ్యాష్ట్యాగ్ యుద్ధం ఆడియన్స్ని మరింత ఎగ్జైట్మెంట్కి గురిచేస్తుంది. హృతిక్ రోషన్ తన ట్విట్టర్లో మళ్ళీ యుద్ధ రేఖలు పడ్డాయి. హ్యాష్ట్యాగ్ అన్నింటికంటే ముందే చెబుతుంది. ప్రతి అప్డేట్, ప్రతి సీక్రెట్ కోసం హ్యాష్ట్యాగ్ హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ హ్యాష్ట్యాగ్ను ఫాలో అవ్వండి. ఇక్కడ నుంచే యాక్షన్ మొదలవబోతుంది అంటూ ఎన్టీఆర్ను ట్యాగ్ చేస్తూ హృతిక్ పోస్ట్ పెట్టాడు. హృతిక్ పోస్ట్ చూసిన ఎన్టీఆర్ రీపోస్ట్ చేస్తూ, వార్ 2 అప్డేట్స్ కావాలా, స్పెషల్ విషయాలు తెలుసుకోవాలా? హే హృతిక్ సార్, మనిద్దరం ఈ విషయంలో మాట్లాడుకున్నాం. ఇక మీదట ఒకే ఒక్క హ్యాష్ట్యాగ్ ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్. అందరూ వెయిట్ చేయండి, ఎందుకంటే ఈ యుద్ధం ఇప్పుడే మొదలైందని పోస్ట్ పెట్టాడు. ఎన్టీఆర్ పోస్ట్కి హృతిక్ తిరిగి కౌంటర్ ఇస్తూ, బాగుంది ఎన్టీఆర్ గారు, కానీ హ్యాష్ట్యాగ్ హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ ఇది కాంప్లికేటెడ్ చేయకండి సరే అంటూ హృతిక్ స్పందించారు. ఎన్టీఆర్ మరోసారి స్పందిస్తూ, హృతిక్ సార్, హ్యాష్ట్యాగ్ ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ అనే హ్యాష్ట్యాగ్ చాలా బాగుంది, ఇప్పుడే నాకు విజయం వచ్చిందని అనుకుందాం అంటూ పోస్ట్ పెట్టాడు. మొత్తానికి ఇద్దరి మధ్య హ్యాష్ట్యాగ్ ఫైట్ మాస్ లెవెల్లో సాగుతుంది. ప్రస్తుతం బాలీవుడ్ ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి అవైటెడ్ సినిమాల్లో సెన్సేషనల్ మల్టీస్టారర్ మూవీ వార్ 2 కూడా ఒకటి. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ల కాంబినేషన్లో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తీసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు మరికొన్ని రోజుల్లో థియేటర్స్లోకి రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన టాక్ ఎలా ఉందంటే, హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ హోరాహోరీగా ఉండబోతున్నాయి. స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు తారక్ తన నటనతో హృతిక్ని డామినేట్ చేసేశాడు. ట్రైలర్లో చూపించింది జస్ట్ శాంపిల్ మాత్రమే. సినిమా చూస్తే ఎన్టీఆర్ మూవీలో హృతిక్ ప్రత్యేక పాత్ర చేసినట్లు అనిపిస్తుంది. కథ మొత్తం ఎన్టీఆర్ చుట్టూనే తిరుగుతుంది. కొన్నాళ్ళుగా అపజయమే అన్నది లేకుండా కొనసాగుతున్న ఎన్టీఆర్ వార్ 2తో తన ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేస్తారు. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ మించి వార్ 2 ఉండబోతుందని బాలీవుడ్ మీడియా కోడైకొస్తుంది. ఈ మూవీ ఘన విజయం సాధిస్తే ఎన్టీఆర్కి బాలీవుడ్లో మరిన్ని అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమా విషయంలో ఒక డౌట్ మాత్రం చాలా మందిలో, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఉండొచ్చు. ఇద్దరు హీరోస్ ఉన్నారు, డైరెక్టర్ ఎవరిని ఎలా చూపించి ఉంటాడు అనేది సస్పెన్స్గా మారింది. కానీ లేటెస్ట్ బజ్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి క్రేజీ ట్రీట్ వచ్చేలా సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. వార్ 1లో మెయిన్ లీడ్ హృతిక్ రోషన్ అయినప్పటికీ వార్ 2లో డామినేషన్ మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ దే అని తెలుస్తుంది. మరి ఇది నిజమైతే కనుక తారక్ ఫ్యాన్స్కి పండగనే చెప్పాలి. ఇక ఈ అవైటెడ్ సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవబోతుంది. అంటే ఇక్కడ రెండు సినిమాలు, అంటే వార్ 1లో మాత్రం డెఫినెట్గా హృతిక్ది చాలా హైప్ నెలకొంది. బట్ వార్ 2లో మాత్రం డామినేషన్ మాత్రం డెఫినెట్గా ఎన్టీఆర్దే ఉంటుంది అన్న టాక్ కూడా ఉంది. అండ్ లేటెస్ట్గా మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే, కాంతారా 3 కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఎందుకు అనంటే, కాంతారా 3లో జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నట్లు కూడా కొన్ని కథనాలు అయితే రావడం జరుగుతుంది. ఎందుకు అనంటే, ఆల్రెడీ అక్కడ రిషబ్ శెట్టి డైరెక్టర్ అండ్ హీరో చాలా మంచి ఫ్రెండ్ తారక్కి. సో అందులో భాగంగానే ఇప్పుడు వచ్చేటువంటి కాంతారా చాప్టర్ 1 కాకుండా దాని తర్వాత వచ్చేటువంటి సీక్వెల్లో డెఫినెట్గా తారక్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ ఇన్ కేస్ ఒకవేళ ఆయన చేస్తే కన్నడ ఇండస్ట్రీలో కూడా డెఫినెట్గా ఒక మైల్ స్టోన్గా ఉండిపోతుందన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడి నుంచే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ అనే ఒక మూవీ తీస్తున్నారు. సో ఈ మూవీ కూడా చాలా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని కూడా తెలుస్తుంది. సో చూడాలి, మరి ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సి. కానీ మొత్తంగా మాత్రం వార్ 2 ఇప్పుడు ఆగస్ట్ 14th వరకు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పదం వినిపిస్తూనే ఉంటుంది. సో మరి వార్ 2లో ఎన్టీఆర్ డామినేషన్ అంటే నిజంగానే హృతిక్ని ఎన్టీఆర్ డామినేట్ చేస్తారా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.